శ్రీశైలం పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం లాంటిది మరోటి జరగకుండా సొరంగం తవ్వాల్సిన ప్రాంతం మొత్తాన్ని ఎయిర్బోర్న్ లైడార్ సర్వే చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా భూ ఉపరితలం నుంచి భూమి లోపలి భూభౌతిక పరిస్థితుల్ని ఈ సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. ప్రమాదకర జోన్లు, నీటి ప్రవాహాలు, భూమి లోపలి మట్టి పొరల్ని సర్వే ద్వారా అంచనా వేయనున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం ద్వారా పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో అసంపూర్తిగా ఉన్న సొరంగాన్ని తవ్వేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సొరంగంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎయిర్ బోర్న్ లైడార్ సర్వేను నిర్వహించనుంది. సొరంగం ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ మైలురాయి వద్ద షీర్ జోన్ ఉండడం, టీబీఎం తవ్వకాలు జరుపుతున్నప్పుడు అది ఒక్కసారిగా కుప్పకూరడంతో ప్రమాదం జరిగింది. అందులో 8 మంది సొరంగంలో చిక్కుకుపోగా 2 మాత్రమే బయటకు తీశారు. మిగిలిన 6 జాడ ఇప్పటికీ చిక్కలేదు. అయితే సొరంగంలో అలాంటి ప్రమాదకర జోన్లు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. ప్రమాదకర జోన్లు, మట్టి పొరలు, నీటి ప్రవాహాలు, భూమి భూభౌతిక పరిస్థితుల్ని ఈ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. సర్వే కోసం డెన్మార్క్ కు చెందిన అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పరికరాల్ని వినియోగించనున్నారు. ఎయిర్ బోర్న్ లైడార్ సర్వే కోసం ప్రత్యేక హెలికాప్టర్ ను వినియోగిస్తారు. ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు తివారీ పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఎన్జీఆర్ఐతో ఇప్పటికే ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. సర్వే కోసం హెలికాప్టర్ల వినియోగానికి ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. సర్వేకు ముందు సైనికాధికారి కల్నల్ పరీక్షిత మెహ్రా అవుట్లెట్ ను సందర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం మొత్తం పొడవు 43 కిలోమీటర్లు కాగా ఇన్లెట్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల మేరకు తవ్వకం పనులు పూర్తయ్యాయి. అవుట్లెట్ వైపు మొత్తం 20 కిలోమీటర్ల తవ్వకాల్ని పూర్తి చేశారు. ఇన్లెట్ వైపు నుంచి ఇంకా 9.5 కిలోమీటర్ల మేర సొరంగం పనులు చేపట్టాల్సి ఉంది. ఇన్లెట్ వైపు ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో తిరిగి వినియోగించే అవకాశం లేదు. అవుట్లెట్ వైపు టీబీఎం ఉన్నా పని చేసేందుకు మరికొన్ని విడిభాగాల్ని తెప్పించి అమర్చాల్సి ఉంది. ఇటీవలే టీబీఎం బేరింగ్ ను ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. కానీ మరికొన్ని కావాల్సి ఉంది. 2 టన్నెల్ బోరింగ్ మిషన్లు పనిచేయలేని పరిస్థితుల్లో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో ముందుకు వెళ్లారని భావిస్తున్నారు. ఎయిర్ బోర్న్ లైడర్ సర్వే నివేదికలు అందిన తర్వాతే పనుల కొనసాగింపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.